అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. వంట రాని వాళ్ళు చికెన్ బిర్యానీ ఎలా చేయాలని టెన్షన్ అయ్యే వాళ్ళకు ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్గా ఈ చికెన్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చికెన్ బిర్యానీ కోసం 1/2 kg చికెన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకోండి. బిర్యానీ కోసం మీడియం సైజు ముక్కలు కట్ చేయించుకున్నా పర్వాలేదు. నేను మాత్రం నార్మల్ చికెన్ కోసం ప్రిపేర్ చేసుకున్న విధంగానే ఈ చికెన్ పీసెస్ని కట్ చేయించాను. ఓకే, పీసెస్ని ఈ విధంగా కట్ చేయించుకొని ఒక 1/2 kg చికెన్ తీసుకోండి. 1/2 kg చికెన్లో ఇప్పుడు 1 నుంచి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఓకే, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వేసుకోండి. మనకు టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాబట్టి ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులో 1 నుంచి 1.5 వరకు మిర్చి పౌడర్ వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి, లేదా 1.5 అయితే సరిపోతుంది. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మరియు అలాగే ఇందులో 1/2 కప్పు పుదీనా వేసుకోండి. మరియు అదే 1/2 కప్పు కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు వరకు పెరుగు వేసుకోండి. ఒక కప్పు పెరుగు వేసుకున్న తర్వాత ఒక లెమన్ను ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని ఒక నిమ్మకాయ మొత్తం ఇందులోకి పిండేసుకోండి. గింజలు అనేవి తీసేయండి. గింజలు సపరేట్ చేసిన తర్వాత ఒక నిమ్మకాయ లెమన్ జ్యూస్ని ఇందులోకి పిండేసుకోండి. మరియు ఇందులో ఒక దాల్చిన చెక్క చిన్నది, ఒక ఇలాచి మరియు ఒక లవంగం, ఒక మిరియాల్ని వేసేసుకోండి. అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 5 లేదా 6 వరకు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మనం ఆల్రెడీ ఓకే, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కలిసేలా కలుపుకోవాలి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఇవన్నీ ముక్కలకి పట్టేలా ఒకసారి కలుపుకోండి. మొత్తం కలవాలి. ఎంత బాగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకి పట్టేలా ఎంత బాగా కలుపుకుంటే మనకు బిర్యానీ అంత రుచిగా ఉంటుంది కాబట్టి ఓకే, ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలా కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని 1 నుంచి 1.5 లేదా 2 అవర్స్ వరకు ఈ మ్యాగ్నేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో 1 నుంచి 2 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఈ పెరుగులో ఈ మసాలాల్లో చికెన్ అనేది ఎక్కువ మ్యాగ్నేట్ అయి ఉంటే బాగుంటుంది. ఓకే, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీరు 1 to 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీరు 1 to 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టే ముందు ఇందులో 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి. మరియు 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి కలిసేలా కలుపుకొని ఒక 1.5 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చికెన్ బిర్యానీ కోసం 1/2 kg చికెన్కి 1/2 kg బాస్మతి రైస్ తీసుకోండి. ఈ బాస్మతి రైస్ని 2 టైమ్స్ వాటర్ వేసుకొని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకొని
మళ్ళీ నిండుగా వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి. మనకు రైస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు వాటర్లో మంచిగా నానాలి. ఓకే, ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత 4 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి. ఆ ఉల్లిపాయలను పొట్టు తీసేసి సన్నగా ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ చికెన్ బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్లో వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా వెడల్పాటి కడాయి పెట్టుకొని అందులో ఆనియన్ డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మధ్యలో కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్ని ఫ్రై చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఈ విధంగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ ఆనియన్స్ని ఒక బౌల్లోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో ఆల్రెడీ ఉన్న ఆయిల్కి ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ విధంగా నెయ్యి వేసేసుకొని కరిగించుకోండి. మనకు నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత 2 బిర్యానీ ఆకులు తీసేసుకొని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని వేసేసుకోండి. ఈ బిర్యానీ ఆకు ఈ నెయ్యిలో ఒక 1 మినిట్ వరకు ఫ్రై అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోండి. ఈ ప్రాసెస్ చికెన్ బిర్యానీ అస్సలు ప్రిపేర్ చేయడం రాని వాళ్ళకు చాలా ఈజీ ప్రాసెస్. అందుకే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఈ రెసిపీ ట్రై చేయండి. అసలు మనకు చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయడం రాదు అన్న వాళ్ళకు చాలా ఈజీ ప్రాసెస్. ఓకే, ఈ మ్యాగ్నేట్ చికెన్ ఇందులో వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒకసారి పైన ఈ విధంగా వేసేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ పైన మూత వేసుకొని మంట మీడియంలో ఉంచుకొని ఒక 70% వరకు మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. మనకు కొంత సమయం తర్వాత చికెన్ అనేది మనకు ఈ విధంగా 30% ఉడికింది. ఈ 30% చికెన్ ఉడికిన తర్వాత మనం రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఇదే విధంగా చికెన్ని ఒక 70% వరకు ఉడికించుకోండి. మనం ఆల్రెడీ వాటర్ వేసి నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్లో ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసిన చికెన్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా, దాన్ని బేస్ చేసుకొని ఇందులో కూడా 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి. తర్వాత ఇందులో బిర్యానీ ఆకులు 2 వేసుకోవాలి. అలాగే ఆల్రెడీ మనం కొన్ని మసాలాలు చికెన్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో రైస్లోకి తక్కువే తీసుకోండి. మనకు మసాలా ఘాటు అనేది ఎక్కువగా ఉంటే అంతగా తినాలనిపించదు. 2 చిన్నవి దాచిన చెక్క, 2 ఇలాచి, అలాగే 2 లవంగాలు, 2 మిరియాలు వేసేసుకొని అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాజీరా వేసేసుకోండి. ఇప్పుడు ఈ రైస్ని మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 70% వరకు రైస్ని ఉడికించుకోండి. రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఈ రైస్ గిన్నెని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాను కొంచెం వేసుకోండి. అలాగే ఈ పుదీనాతో పాటు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఓకే, ఇది ఒక 70% ఉడికేంత వరకు మీరు ఉడికించుకోండి. ఒకసారి చికెన్ చూసేద్దాం. ఇప్పుడు చికెను మనకి ఈ విధంగా ఆయిల్ పూర్తిగా సపరేట్ అవుతూ ఉంది. ఇలానే ఇంకాస్త సమయం వరకు మంట పూర్తిగా తగ్గించేటట్టు. ఇప్పుడు మాత్రం మీరు మంట పూర్తిగా మొత్తం మంట తగ్గించి పెట్టేసుకొని ఇలానే ఇంకొక 3 మినిట్స్ వరకు చికెన్ని ఉడికించుకోండి. మనకు చికెను లోపల ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచిది. ఓకే, ఇలానే ఇంకాస్త సమయం వరకు
చికెన్ని ఉడికించుకోండి. మంట మాత్రం ఇప్పుడు పూర్తిగా తగ్గించేసేయండి, తగ్గించి ఉడికించుకోండి. మనకు రైసు ఈ విధంగా ఒక 70-80% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ పక్కన పెట్టుకోండి. మనకు ఫైనల్గా చికెన్ అండ్ రైసు 70% అలా ఉడికిపోయాక ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని ఈ చికెన్ పైన వేసేసుకోండి. పూర్తి రైస్ని వేసేసేయండి మొత్తాన్ని. రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోండి. అలాగే పుదీనా కూడా లైట్గా వేసేసేయండి, వేసుకోండి. పైన ఈ విధంగా గార్నిష్ చేసుకోండి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోండి. దీనిపైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి. అలాగే ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి అనుకుంటే మీ టేస్ట్ ఇంకా వేసుకోవాలనుకుంటే వేసుకోండి, వద్దు అనుకుంటే స్కిప్ చేసేసేయండి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో పైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోండి. అలాగే ఫైనల్గా కొంచెం ఫుడ్ కలర్ని నెయ్యి వేడి చేసి ఆ నెయ్యిలో కొంచెం ఫుడ్ కలర్ని వేసేసి ఫుడ్ కలర్లో వేసిన నెయ్యిలో వేసిన ఫుడ్ కలర్ని పైన వేసేసేయండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మీరు మూత పెట్టేసుకొని మంట పూర్తిగా తగ్గించి ఒక 2-3 మినిట్స్ వరకు ఇలానే ఉంచేయండి. నిండుగా మూత వేసుకున్న తర్వాత ఒకటి మీడియం సైజు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నిండుగా వాటర్ తీసుకొని దీని మీద బరువుగా పెట్టుకోండి. త్వరగా మనకు రైస్ చికెన్ 2 త్వరగా ప్రిపేర్ అవుతుంది. ఈ విధంగా పైన బరువు అనేది పెట్టేసుకోండి. నిండుగా వాటర్ వేసుకొని బరువు పెట్టేసుకోండి. 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూద్దాము. ఓకే, మనకు చికెన్ బిర్యానీ రెడీ. ఫైనల్గా మనకు చికెన్ బిర్యానీ రెడీ. ఈ రెసిపీ ఫుల్ వీడియో చూసి ఈ చికెన్ బిర్యానీ తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకంటే ముందు మీరు చూడండి, ఈ బిర్యానీ అంతా లేయర్గా, రైస్ కూడా ఎక్కువ ఉడకలేదు, కరెక్ట్గా సెట్ అయింది. చికెన్ కూడా కరెక్ట్గా సెట్ అయింది. అందుకే ఈ రెసిపీ మిస్ అవ్వకుండా సింపుల్గా హడావుడి లేకుండా సింపుల్ ప్రాసెస్లో మీకోసం ఈ చికెన్ బిర్యానీ. ఓకే, థ్యాంక్ యూ.